నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు ప్రసాద్ గారు? బాగున్నాను. అసలు చూస్తే మీ డ్యాడీ గారే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అసలు. ఆ! అందరూ అదే కొంచెం అంటారు. షేవింగ్ అది కట్ చేస్తే కథం. అంత అవును. గుండు చేస్తే మొత్తం ఆ! మొత్తం డాడీ. ఓకే. ఎందుకు మీరు డ్యాడీ లాగా ఉండడానికి ట్రై చేస్తలేరు? ఈ జనరేషన్ గ్యాపా? అలా ఏం లేదు. జనరేషన్ గ్యాప్ అని లేదు. మా నాన్న బాడీ మొత్తం వచ్చింది నాకు ఆల్రెడీ. ఓకే. అంటే మన డైలీ లైఫ్‌లో జాబు హ్మ్. మనం అటు వెళ్ళలేదు ఇంక మొత్తం. యాక్టింగ్ సైడ్ కాకుండా మొత్తం ఎంప్లాయ్‌మెంట్ సైడ్, జాబ్ సైడే ఉన్నాను నేను మొత్తం. ఓకే. అది. ప్రతి ఒక్కరు అంటే ఐరన్‌లక్ శాస్త్రి గారు అంటే ఏదో చిన్న కామెడీయన్ ఏదో 2 క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయింది కదా! త్రూ ఔట్ సినిమాలో ఉండేసి చాలా సినిమాలు చేయడం జరిగింది. అలాంటి వారు ఎందుకు మీరు ఇండస్ట్రీకి రాలేదు? ఇండస్ట్రీకి రాలేదని ఎక్కడ లేదు. ఓకే. సో, నాన్నగారు చనిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో వాళ్ళందరూ ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేట్ చేయమని చెప్పారు. సో, మనం ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత చాలాసార్లు అనుకున్నాను వెళ్ళాలని. బట్ కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో ఈ రిఫరెన్స్ అనేది ఒక స్టేజ్ వరకు ఎంట్రీ వరకు అయ్యింది. ఓకే. సో, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే అక్కడ రికమెండేషన్స్ అన్నీ చాలా హెవీగా ఉన్నాయి. సో, మనం ఎంత శాస్త్రి గారి అబ్బాయి అయినా ఒకప్పుడు నాన్నగారు ఇండస్ట్రీకి ఎంత సర్వ్ చేసినా అది నాకు హెల్ప్ కాలా. ఓకే. ఓకే, శాస్త్రి గారి అబ్బాయి ఓకే, ఆ జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో నుంచోబెట్టేయండి అనేవారు. ఓహ్! అలా ఉండేది. అచ్చా! నాకు అంత నచ్చేది కాదు. సో, కొన్ని కామెడీ షోస్కి, ఇప్పుడు లీడింగ్ షోస్కి కూడా వెళ్ళాను నేను ట్రై చేద్దామని. సో, అక్కడ చూపించిన ఈ డిస్టర్బెన్సెస్ ఒక 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 మార్కెట్ టైప్లో ఉంది అక్కడ అంతా. కొట్టేవారు చూశాను నేను. అయ్యో! కొట్టేవారు. నాకు ఈ లైఫ్ కరెక్ట్ కాదనిపించింది నాకు. ఓకే. అంత చాలా పాలిటిక్స్ చూశాను నేను అక్కడ. గంటలు గంటలు నిలబడేవాడిని నేను. వారు కావాలంటే కొన్ని ఎఫర్ట్ పెట్టాలి. కానీ ఆ ఎఫర్ట్ ఎలా ఉందంటే మన ఆత్మాభిమానం చంపేసుకునేటట్టు ఉంది అది. హ్మ్. చాలామందిని అడిగాను నేను, ఇట్లా కాదు ఇలా చేస్తాను, ఇలా నేను ఇవన్నీ ఉన్నాయి నాకు అవి అని చెప్తే చూద్దాం చేద్దాం అని అనేవారు. కొంతమందికి నాకు తెలియకుండా నేను ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాటికి. ఓహ్! సో, అమౌంట్ పే చేసి మరీ నేను కొత్త చేతులతో వచ్చిన రోజులు ఉన్నాయి. సో, నేను చదువుకున్నాను ఫస్ట్. అన్నిటికంటే మెయిన్ విద్య నా దగ్గర ఉంది. అది ఇది కాకపోతే ఇంకో చోట నేను బతకాలని కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే నాన్నగారు లెగసీని నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను చాలాసార్లు. ఆయన అబ్బాయి వచ్చాడు ఇండస్ట్రీకి, ఓకే, మళ్ళీ ఎక్కడో చోట అలా కనబడి వెళ్తూ ఉంటే ఓకే జనాలు గుర్తుపెట్టుకుంటారు అన్న ఒక చిన్న ఫీలింగ్. ఓకే. అందులో సెటిల్ అయిపోవాలని కాదు, హ్మ్. ఆ ఫీలింగ్తో నేను చాలా ప్రయత్నించాను. కానీ ఎందుకో మనకి సక్సెస్ ఇండస్ట్రీలో రాలేదు. ఆ రాకపోవడం ఒక రకంగా నాకు ప్లస్ అనుకుంటాను. ఎందుకంటే ప్లస్ అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాను నేను ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్, కొత్త వాళ్ళు అందరూ వచ్చి ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళు తిండి తినకుండా రోడ్ల మీద అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. కృష్ణానగర్ వెళ్తే ఎంతమంది పొద్దున్న చూస్తున్నాము. టిఫిన్ తినక, భోజనాలు లేక, ఒక ఛాన్స్ కోసం, 1000 రూపాయల కోసం కష్టపడి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కష్టపడడం తప్పులేదు. వెనకాల ఆదాయం ఉండి తండ్రి సంపాదించి నువ్వు వెళ్ళి నేను చూసుకుంటానంటే అదొక సపోర్ట్ ఉంటుంది. వీళ్ళు వెనకాల ఏం కష్టం ఉందో తెలియదు. పట్టుబట్టున ఊరి నుంచి వస్తున్నారు, నిలబడుతున్నారు. కానీ రిజల్ట్ అట్ ది ఎండ్ ఏం ఉండట్లా. ఈ పీరియడ్లో వయసు అయిపోతుంది. రేపొద్దున ఉద్యోగం చేద్దాం అంటే అంత సర్వీస్ తీసుకోరు. ఏం చేసామని అడుగుతారు. ఇంతకుముందు అటు ఉద్యోగం రాక, ఇటు పనులు రాక, ఏదో అన్ఎంప్లాయ్మెంట్ మీద నడిపేస్తున్నారు. జీవితాలు నాశనం చేసుకుంటారు. ఒక్కటే మెయిన్ ప్రాబ్లం. నా విషయానికి వస్తే నేను ఇలాగే అనుకున్నాను. చదివేసుకున్నాను, జాబ్ ముందర ఇండస్ట్రీకి వెళ్దాం అన్న ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి మనం ట్రయల్స్ చేసాం. ఓకే. కానీ నా వెనకాల అమ్మ ఉన్నారు, చెల్లి ఉంది. అప్పటికి చెల్లికి పెళ్లి బాధ్యత. నేను ఎలా అయిపోయినా పర్లేదు, నా వెనకాల 2 ఉన్నారు. వాళ్ళకి నేను రెస్పాన్సిబుల్. రేపొద్దున చెల్లికి పెళ్లి చేయాలి, 10 మందికి నేను సమాధానం చెప్పే పొజిషన్లో ఉండాలి. నేను ఇంకా ఈ అవకాశాల కోసం తిరుగుతూ లైఫ్ని లీడ్ చేయకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే వాళ్ళు ఏమైపోతారు? అవును. మనకు వచ్చి ఎవరు సాయం చేయరు, ఎవరు మాట్లాడరు మన వెనకాల నిలబడి. అలా మాట్లాడేవాడు ఉన్నాడు అంటే ఫస్ట్ ఏం చెప్తారంటే నా వల్ల ఆడు పైకి వచ్చారంటారు. ఈ రోజుల్లో అదే. ఆ రెండు నాకు నచ్చవు. కాబట్టి నేను డెసిషన్ ఏం తీసుకున్నానంటే ఓకే, ఫస్ట్ మనకి రెస్పాన్సిబిలిటీ ఉన్నో తీర్చుకుని నా లైఫ్ నా చేతికి వచ్చిన తర్వాత ఎవరు డెసిషన్ తీసుకుందాం అన్నట్టు నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ ఉద్దేశంతో అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళి చిన్న యాక్టింగ్ చేసుకుంటూ అలాగే వెళ్ళాను. కానీ ఎప్పుడు దాని మీద డిపెండ్ కాలేదు. ఈరోజు మనకి జాబ్ ఉంది, సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. సో ఈరోజు మనం బయటికి వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినా నాకు ఇబ్బంది ఉండదు. ఆ ఉద్దేశం అందరికీ రావాలి. కొంతమంది అనుకుంటారు ఇదే లైఫ్, ఇక్కడే చేసేయాలి, ఇక్కడే అయిపోవాలి. ఓకే, మనం ఒక చోట సెట్ కావట్లేదు అంటే అది మన ప్లేస్ కాదు. అలాంటి టాలెంట్ లేదనుకోకూడదు. మనం ఇంకో చోట సెట్ అవుతాం. ఆ టాలెంట్ ఎత్తుక్కోవాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలి మనం, అప్పుడే సక్సెస్ వస్తుంది. కానీ
ఐరన్లిక్ శాస్త్రి గారు చూస్తే పేరు మంచిగా వచ్చింది. అంటే ఇవాళ మీరు నేను బాధ అనిపించింది ఏంటంటే మిమ్మల్ని కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా అట్లా వెయిట్ చేపియడం అంటే ఎందుకంటే ఒక పేరు ఉంది కదా, ఒక కామెడియన్ కొడుకు కదా, అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళకు ఉన్న రిసీవ్మెంట్, వాళ్ళకున్న ఇంపార్టెన్స్ మీకెందుకు దక్కలేదు? అదే అంటున్నానండి, ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటి. ఆ రోజుల్లో నాన్నగారికి పెద్ద స్టేటస్ ఏం లేదు, ఓకే వెల్ వర్స్డ్ యాక్టర్ అంతవరకు ఉంది. ఆ రికమెండేషన్ నాకు ఎంట్రీ లెవెల్ వరకు వచ్చింది. ఓకే, కానీ అందరూ అలా ఉంటారు అనుకోలేదు. ఇప్పుడు నాకు సంపూర్ణేష్ బాబు గారు ఉన్నారు, ఆయన ఒక మూవీ చేస్తున్నప్పుడు నేను ఆయన సరదాగా అడిగాను, నేను చేయాలందండి అంటే నా కోసం ఆయన 4-5 సార్లు ఫాలో అప్ చేయించి మరీ నన్ను కొన్ని సీన్స్ లో పెట్టించారు. అలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాదంబరి కిరణ్ గారు ఉన్నారు, నేను చదువుకునేటప్పుడు నాకు చాలా ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. ఇవన్నీ ఏంటంటే మనకి ముందరికి తీసుకెళ్లేటట్టు ఉండాలి, లైఫ్లో ఒక్కొక్క స్టెప్ ఎక్కేటట్టు ఉండాలి. ఈ షోస్ కానీ రియాలిటీ షోస్ కానీ మూవీస్లో కానీ ఎలా ఉందంటే రికమెండేషన్ మెయిన్, మనీతో రికమెండేషన్. ఇంకోటి ముందర నిలబడాలంటే ఏంటి ఆ డిస్కషన్స్, ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. నాకు కమర్షియల్ లైఫ్లో నేను సెట్ కాలేకపోయాను ఆ ఎన్విరాన్మెంట్లో, ఎందుకంటే మనది అది కాదు. ఒక ప్రేమతో, ఒక ఆప్యాయతతో మన నాన్నగారి పేరు మీద ఒక రెస్పెక్ట్తో తీసుకెళ్ళగలిగితే బాగుండేది. ఓకే నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఎంట్రీ ఇవ్వడం ఎక్కువ అన్నట్టు మాట్లాడేవారు. దాంతో మనకి కాదు, నాకు సెట్ కాలేదు. మనం అందులో బ్రాహ్మణం, ఆత్మాభావం ఎక్కువ, ఇది కాకపోతే ఇంకోట్లే అన్నట్టు ఉండేవాడిని. సో ఏమో ఆ ఒక రకంగా నేను అందులో వెళ్ళలేదు కాబట్టి లైఫ్ లో బాగా సెటిల్ ఎప్పుడైనా హ్యాపీ అండి, ఏదైనా హ్యాపీయే. మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది, ఏదైనా మన చేతిలోనే ఉంటుంది. మనం ఈ రోజు హ్యాపీగా బతుకుతున్నాం, ఈ రోజు ఉన్నాం, తింటున్నాం. నువ్వు పెరుగన్నం తిన్నావు అనుకోండి, పెరుగన్నం తిన్నట్టే ఉంటుంది. లేదు పక్కోడు బిర్యానీ తింటున్నాడు అన్న ఫీలింగ్ మనకు వచ్చిందా, మన లైఫ్ ఏ రోజైతే పక్కాళ్ళ బతకాలి అన్న ఫీలింగ్ మనకు వస్తుందో అక్కడి నుంచి మనలో మార్పులు మొదలవుతాయి. అవి మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. ఏం చదువుకున్నారండి? నాది MBA అయిపోయిందండి, CA చేశాను. ఇప్పుడు ఏం చేస్తారు? చార్టెడ్ జాబ్, ఎంప్లాయ్మెంట్ ఉంది, బిజినెస్లు ఉన్నాయి. సూపర్. అంటే నాన్నగారు చాలా సినిమాలు చేశారు కదా, మళ్ళీ ఎందుకు వెనక అమౌంట్ పెట్టుకోలేకపోయారు? ఎందుకంటే అప్పట్లో ఆయన లేని సినిమాలే లేవు, ప్రతి దాంట్లో ఉండే. బ్రహ్మానందం గారు కానీ, బాబుమోహన్ గారు కానీ, వీళ్ళందరూ కాంబినేషన్ లో చాలా మంది కామెడియన్స్ లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు వెల్ సెటిల్ గా ఉన్నారు. బట్ నాన్నగారు ఎందుకు సెటిల్ కాలేకపోయారు? మెయిన్ థింగ్ పక్కగా చెప్తానండి, ఫస్ట్ క్యాస్ట్ అడ్డు వచ్చింది. క్యాస్ట్ అడ్డు వచ్చింది. ఓకే, క్యాస్ట్ చాలా అడ్డు వచ్చింది ఆయనకి. కొన్ని చోట్ల డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు, ఫుడ్ పెట్టేవారు. ఈయనకి ఏంటంటే అందరూ కావాలి, అందరూ మన వాళ్ళు అన్న ఫీలింగ్ లో ఉండేవారు. నాన్నగారు కొంచెం అమాయకంగా ఉండేవారు. సో దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. నెక్స్ట్ బ్రాహ్మణ ఎదుగుదల వాళ్ళకి కొంతమందికి నచ్చలేదు అక్కడ ఆ టైంలో. ఇది కూడా ఉంటుందా? ఉందండి, ఉంది. ఓకే. సో నాకు చెప్పుకునేవారు, ఆయన ఇంట్లో చెప్పుకునేవారు కాబట్టి మేము. సో కొన్నిసార్లు అనుకునేవారు ఇది కాకపోతే పౌరత్యంలోకి వెళ్ళిపోదాం, పూజలు మొదలెడదాం అలా అనుకునేవారు. అట్నుంచి ఇటు వస్తే జనాలు ఏమనుకునేవారు అంటే ఏం లేదు అయిపోయింది మనిషికి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే దిగిపోయినట్టుగా చూసేవారు. మళ్ళీ వెనక్కి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు వీళ్ళు ఇండస్ట్రీలో చూసేవారు. సో లెఫ్ట్ అండ్ రైట్ ఆయనకి స్ట్రగుల్ అయ్యింది బాగా. అది కాకుండా ఇండస్ట్రీ మీటింగ్స్లోకి కొంచెం మనం వెళ్ళాలి అంటే కొన్ని అలవాటు చేసుకోవాలి. ఆ టైంలో ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, ఇలా చేసుకుంటే అలా బాగుంటుందని మన సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ అందరూ మనకు పాజిటివ్ ఇస్తారని కాదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.